ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు వినాశనం అయ్యే శరీరాలపై ప్రేమ ఉండరాదు. ఒక్క విదేహి తండ్రిని మాత్రమే ప్రేమించండి. దేహాన్ని చూడకండి. ప్రశ్న: బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునేందుకు పురుషార్థం ఏది? స్వచ్ఛమైన బుద్ధి గలవారి గుర్తులు ఏవి? జవాబు: దేహీ అభిమానులుగా అవ్వటం ద్వారానే బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది. ఇటువంటి దేహీ అభిమాని పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమిస్తారు. తండ్రి చెప్పేది మాత్రమే వింటారు. కానీ మూఢమతులైన వారు దేహాలను ప్రేమిస్తారు. దేహంనే అలంకరించుకుంటూ ఉంటారు. ఓం శాంతి. ఓం శాంతి అని చెప్పింది ఎవరు? వింటున్నది ఎవరు? ఇతర సత్సంగాలలో జిజ్ఞాసులు వింటారు. మహాత్ములు లేక గురువులు మొదలైన వారు వినిపిస్తున్నారని అంటారు. ఇక్కడ పరమాత్మ వినిపిస్తున్నారు, ఆత్మలు వింటున్నాయి. ఇది కొత్త విషయం కదా. ఇక్కడ దేహీ అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. చాలామంది ఇక్కడ కూడా దేహాభిమానులుగా అయి కూర్చుంటారు. పిల్లలైన మీరు దేహీ అభిమానులుగా అయి కూర్చోవాలి. నేను ఆత్మను, ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను. శివబాబా మాకు అర్థం చేయిస్తున్నారని బుద్ధిలో బాగా గుర్తుండాలి. ఆత్మనైనా నా సంబంధం పరమాత్మతో ఉందని గుర్తుండాలి. పరంపిత పరమాత్మ వచ్చి ఈ శరీరం ద్వారా వినిపిస్తున్నారు కనుక ఇతను ఒక దళారి మాత్రమే. మీకు అర్థం చేయించేవారు ఆ శివబాబాయే. ఇతనికి కూడా వారసత్వం ఇచ్చేవారు వారే కనుక మీ బుద్ధి అటువైపు వెళ్ళాలి. ఒక్క తండ్రికి 5-7 మంది పిల్లలున్నారు అనుకోండి, వారి బుద్ధి యోగం తండ్రి వైపు ఉంటుంది కదా. ఎందుకంటే వారికి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, సోదరుని నుండి వారసత్వం లభించదు. వారసత్వం ఎప్పుడూ కూడా తండ్రి నుండే లభిస్తుంది. ఆత్మలకు ఆత్మల నుండి వారసత్వం లభించదు. ఆత్మల రూపంలో మనమంతా సోదరులమని మీకు తెలుసు. మన ఆత్మలందరి సంబంధం ఒక్క పరంపిత పరమాత్మతోనే ఉంది. వారు నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తున్నారు. నా ఒక్కరితోనే మీ ప్రీతిని ఉంచుకోండి. రచనపై ప్రీతిని ఉంచండి. ఆత్మ అభిమానులు కావాలి. నన్ను తప్ప ఏ ఇతర దేహదారులను స్మృతి చేసినా దానిని దేహాభిమానము అని అంటారు. ఈ దేహదారి మీ ఎదుట ఉన్నా మీరు ఇతన్ని చూడకండి. బుద్ధిలో సదా శివబాబా స్మృతి ఉండాలి. ప్రపంచంలోని వారు కేవలం మాట వరుసకు అందరూ సోదరులే అని అంటారు. ఆత్మలైన మనమంతా పరంపిత పరమాత్ముని సంతానమని ఇప్పుడు మీకు తెలుసు. వారసత్వం తండ్రి అయిన పరమాత్మ నుండి లభిస్తుంది. మీ ప్రేమ నా ఒక్కరితోనే ఉండాలి. నేను స్వయంగా వచ్చి ఆత్మలైన మీ నిశ్చితార్థం నాతో చేయిస్తాను, దేహదారులతో కాదు. ఇక్కడ గల ఇతర సంబంధాలన్నీ దేహదారులవే. ఈ సమయంలో మీరు దేహీ అభిమానులు కావాలి. ఆత్మలైన మనం తండ్రి ద్వారా వింటాము కనుక బుద్ధి తండ్రి వైపు వెళ్ళాలి. తండ్రి ఇతని ఆత్మ ప్రక్కన కూర్చుని మనకు జ్ఞానంనిస్తారు. వారు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. ఆత్మ శరీరం అనే ఇంట్లోకి వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఎలాగైతే వారు ఫ్రీగా ఉన్న పాత్రను అభినయించేందుకు స్వయాన్ని గృహ నిర్బంధం చేసుకుంటారో అలా ఆత్మ ఇందులో ప్రవేశించి స్వయాన్ని ఈ ఇంటిలో బంధించుకుని పాత్రను అభినయిస్తుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుని పాత్రను అభినయిస్తుంది. ఈ సమయంలో ఎవరంతా దేహీ అభిమానులుగా ఉంటారో వారు అంతా ఉన్నత పదవి పొందుతారు. ఈ బ్రహ్మ శరీరంపై కూడా మీకు ప్రీతి ఉండరాదు, కొద్దిగా కూడా ఉండరాదు.
ఈ శరీరం దేనికి పనికిరాదు. కేవలం మీకు అర్థం చేయించేందుకు నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను. ఇది రావణ రాజ్యం, పరాయి దేశం. రావణుని తగలపెడతారు, కానీ ఎందుకు కాలుస్తారో తెలియదు. చిత్రాలు మొదలైనవి వేటినైతే తయారు చేస్తారో వాటిని గురించి వారికే తెలియదు. పూర్తి మూఢమతులుగా ఉన్నారు. రావణ రాజ్యంలో అందరూ మూఢమతులైపోతారు. దేహాభిమానులుగా ఉన్నారు కదా, తుచ్చబుద్ధి కలవారిగా అయిపోయారు. తండ్రి చెప్తున్నారు, మూఢమతులుగా ఉన్నవారు దేహం అనే స్మృతి చేస్తూ ఉంటారు, దేహంనే ప్రేమిస్తూ ఉంటారు. స్వచ్ఛబుద్ధి కలవారు స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేసి పరమాత్మతోనే వింటూ ఉంటారు. ఇందులోనే శ్రమ ఉంది. ఇతడు కేవలం తండ్రి రథం. చాలామందికి ఈ రథంపై ప్రేమ ఏర్పడుతుంది. ఉదాహరణకి హుస్సేన్ గుర్రాన్ని ఎంతగా అలంకరిస్తారు. అయితే మహిమ ఎవరిది? హుస్సేన్ది కదా, గురాందైతే కాదు. హుస్సేన్ అంటే భగవంతుడి ఆత్మ మనుష్య శరీరంలోనే వచ్చి ఉంటుంది కదా. అయితే వారికి ఈ విషయాలు అర్థం కావు. వాస్తవానికి ఇప్పుడు దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం అని అంటారు. అశ్వం అను పదము విని వారు గుర్రంగా భావించారు. యజ్ఞం చేసి అందులో గుర్రాన్ని స్వాహ చేస్తారు. ఈ కథలన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇప్పుడు మీరు మిమ్మల్ని చాలా సుందరంగా చేసే ప్రయాణికుడు కదా. మొదట మనం పవిత్రంగా ఉండి తర్వాత అపవిత్రంగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. ఏ ఆత్మలైనా మొట్టమొదట పరంధామం నుండి వచ్చినప్పుడు సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమోలోకి వస్తాయి. తండ్రి వచ్చి అందర్నీ సుందరంగా చేస్తారు. ధర్మస్థాపన కొరకు వచ్చిన ఆత్మలన్నీ సుందరంగా ఉంటాయి. తర్వాత కామచేతుపై కూర్చుని నల్లగా అయిపోతాయి. మొదట సుందరంగా తర్వాత శ్యామంగా అవుతాయి. ఈ ఆత్మ అంటే బ్రహ్మ మొదటి నంబర్లో మొట్టమొదట వస్తాడు కనుక అందరికంటే ఎక్కువ సుందరంగా అవుతాడు. ఈ లక్ష్మీనారాయణల వంటి సహజ సౌందర్యం ఇతరులెవ్వరికీ ఉండదు. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం. భలే క్రైస్తవులు భారతీయుల కంటే సుందరంగా తెల్లగా ఉంటారు, ఎందుకంటే వారు ఆ వైపు ఉంటారు. కానీ సత్యోగంలో సహజ సౌందర్యం ఉంటుంది. ఆత్మ శరీరం రెండూ సుందరంగా ఉంటాయి. ఈ సమయంలో అందరూ పతితమై నల్లగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అందర్నీ సుందరంగా చేస్తారు. మొదట సతో ప్రధానంగా పవిత్రంగా ఉంటారు. తర్వాత క్రిందకి దిగుతూ దిగుతూ కామచెత్తుపై కూర్చుని నల్లగా అయిపోతారు. ఇప్పుడు ఆత్మలన్నిటినీ పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు. తండ్రిని స్మృతి చేసినందునే మీరు పావనంగా అవుతారు. కనుక వారొక్కరినే స్మృతి చేయాలి. దేహదారులపై ప్రీతిని ఉంచరాదు. మేము ఒక్క తండ్రి వారమని, సర్వస్వము వారేనని బుద్ధిలో ఉండాలి. ఈ కన్నులతో చూసేదంతా వినాశనమైపోతుంది. చూసే ఈ కన్నులు కూడా సమాప్తమైపోతాయి. పరంపిత పరమాత్మునైతే త్రినేత్రి అని అంటారు. వారికి జ్ఞానం 3వ నేత్రం ఉంది. వారికి త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథులు అనే బిరుదులు ఉన్నాయి. ఇప్పుడు మీకు 3 లోకాల జ్ఞానం ఉంది. తర్వాత ఇది మాయమైపోతుంది. ఎవరిలో జ్ఞానం ఉందో వారే వచ్చి ఇస్తారు. మీకు తండ్రి 84 జన్మల జ్ఞానం వినిపిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు ఈ శరీరంలో ప్రవేశించాను. నన్ను స్మృతి చేస్తేనే మీరు పావనంగా అవుతారు. ఇతరులెవ్వరినీ స్మృతి చేసినా సతో ప్రధానంగా అవ్వలేరు. పాపాలు నశించకపోతే వినాశకాలే విపరీత బుద్ధి వినశంతి అని అంటారు. మనుషులు చాలా గుడ్డి నమ్మకాలలో ఉన్నారు. దేహదారుల పైననే వారు మోహముంచుతారు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. ఒక్కరిలోనే మోహముంచాలి. ఇతరులు ఎవ్వరిలోనైనా మోహముంటే వారు తండ్రితో విపరీత బుద్ధి కలవారు. తండ్రి అయిన నన్నొక్కరినే స్మృతి చేయమని
తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తారు. శ్రమ ఉండేది ఇందులోనే. పతితులైన మిమ్మల్ని పావనంగా చేయమని కూడా మీరంటారు. పావనంగా చేసేది తండ్రి ఒక్కరే. పిల్లలైన మీకు 84 జన్మల చరిత్ర భూగోళమంతా ఆ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. అది సులభమే కదా. అన్నిటికంటే కష్టమైన సబ్జెక్ట్ స్మృతే. తండ్రితో యోగం ఉంచటంలో ఎవ్వరూ చురుకుగా లేరు. ఏ పిల్లలైతే స్మృతి చేయటంలో చురుగ్గా లేరో వారు పండితుని వంటివారు. జ్ఞానంలో భలే ఎంత చురుకుగా ఉన్నా స్మృతిలో లేకుంటే వారు పండితులే. బాబా ఒక పండితుని కథ వినిపిస్తూ ఉంటారు కదా. ఎవరికి వినిపించారో వారు పరమాత్ముని స్మృతి చేసి నదిని దాటుకుని పోయారు. కానీ వినిపించిన పండితుడు దాటుకోలేకపోయాడు. ఈ ఉదాహరణ కూడా మీ కొరకే. తండ్రిని స్మృతి చేస్తే మీరు ఆవలి తీరానికి చేరుకుంటారు. కేవలం మురళీలో మాత్రమే చురుకుగా ఉంటే ఆవలి తీరానికి వెళ్ళలేరు. స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనం అవ్వవు. ఈ దృష్టాంతాలన్నీ తయారు చేసినవి. తండ్రి కూర్చుని వీటి యథార్థమైన అర్థంను అర్థం చేయిస్తారు. వారికి నిశ్చయం అయిపోయింది. పరమాత్ముని స్మృతి చేస్తే ఆవలి తీరానికి చేరుకుంటారనే ఒక్క మాటను గట్టిగా పట్టుకున్నారు. కేవలం జ్ఞానం ఉండి యోగం లేకుంటే ఉన్నత పదవిని పొందలేరు. స్మృతిలో ఉండని ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. ముఖ్యమైనది యోగమే. చాలామంది మంచి మంచి సేవ చేయువారు ఉన్నారు. కానీ బుద్ధియోగం సరిగ్గా లేకుంటే ఎక్కడో ఒక చోట చిక్కుకుంటారు. యోగం చేయువారు ఎప్పుడు దేహాభిమానంలో చిక్కుకోరు. వారికి అశుద్ధ సంకల్పాలు రావు. స్మృతిలో అపరిపక్వంగా ఉంటే తుఫాన్లు వస్తాయి. యోగం ద్వారా కర్మేంద్రియాలు పూర్తిగా వశమైపోతాయి. తండ్రి తప్పొప్పులను అర్థం చేసుకునే బుద్ధి కూడా ఇస్తారు. ఇతర దేహాల వైపు బుద్ధి వెళ్ళినందున విపరీత బుద్ధి వినశంతి అవుతారు. జ్ఞానం వేరే, యోగము వేరే. యోగం ద్వారా ఆరోగ్యం, జ్ఞానం ద్వారా ఐశ్వర్యం లభిస్తాయి. యోగం ద్వారా శరీరాయు పెరుగుతుంది. ఆత్మ చిన్నది పెద్దదిగా మార్పు చెందదు. నా శరీరాయువు వృద్ధి చెందుతుంది అని ఆత్మ చెప్తుంది. ఇప్పుడు ఆయువు చిన్నదిగా ఉంది. రాబోయే అర్ధకల్పం శరీరాయువు పెరుగుతుంది. మనం తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతాము. ఆత్మ పవిత్రమవుతుంది. ఆత్మను పవిత్రంగా చేసుకోవటం పైననే అంతా ఆధారపడి ఉంది. పవిత్రంగా అవ్వకుంటే పదవి కూడా పొందలేరు. చాటు ఉంచటంలో పిల్లలను మాయ సోమరిగా చేసేస్తుంది. పిల్లలు స్మృతి యాత్రను తెలిపే చాట్ చాలా అభిరుచితో రాయాలి. మేము తండ్రిని స్మృతి చేస్తున్నామా లేక ఎవరైనా బంధుమిత్రులు మొదలైన వారి వైపు బుద్ధి పోతూ ఉందా అని పరిశీలించుకోవాలి. మొత్తం రోజంతా స్మృతి ఎంతసేపు ఉంది, లేక ప్రీతి ఎవరిపై ఉంది, ఎంత సమయం వృధా చేశాను, వీటిని గురించి చాట్ రాయాలి. కానీ రెగ్యులర్గా చాట్ను రాస్తే శక్తి ఎవరిలోనూ లేదు. అరుదుగా ఎవరో ఒకరు రాస్తారు. మాయ చాట్ను పూర్తిగా రాయనివ్వదు. సోమరులుగా చేసేస్తుంది. చురుకుదనం ఉండదు. నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. నేను ప్రేయస్సులందరికీ ప్రియుణ్ణు కనుక ప్రియుని స్మృతి చేయాలి కదా. ప్రియుడైన తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను అర్ధకల్పం స్మృతి చేశారు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని నేను చెప్తున్నాను. ఇటువంటి సుఖంనిచ్చే తండ్రిని ఎంత స్మృతి చేయాలి? మిగిలిన వారందరూ దుఃఖంనిచ్చేవారు. వారు ఎందుకు పనికి వచ్చేవారు కాదు. అంతిమ సమయంలో తండ్రి అయిన పరమాత్ముడు ఒక్కరు మాత్రమే పనికి వస్తారు. అంతిమ సమయాలు 2 1, హద్దులోది, రెండోది బేహద్దులోది. తండ్రి అర్థం చేస్తున్నారు. మంచి రీతిగా స్మృతి చేస్తూ ఉంటే అకాల మృత్యు రాదు. మిమ్మల్ని అమరులుగా చేస్తుంది. మొదట తండ్రితో ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. ఎవరి శరీరంపై అయినా ప్రీతి ఉంటే క్రింద పడిపోతారు, ఫెయిల్ అయిపోతారు, చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు.
స్వర్గమని సత్యుగి సూర్యవంశీ రాజధాన్నే అంటారు. త్రేతాయుగంను కూడా స్వర్గమని అనరు. కలియుగంను రౌరవ నరకమని తమోప్రధానమని అంటారు. ద్వాపర యుగంను ఇలా అనరు. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు స్మృతి చేయాలి. మాకు ఫలానా వారితో చాలా ప్రీతి ఉందని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. వారి ఆధారం లేకుంటే మాకు కళ్యాణం జరగదు అని భావిస్తారు. ఒకవేళ ఇటువంటి స్థితిలో మరణిస్తే ఏమైపోతుంది? వినాశకాలే విపరీత బుద్ధి వినశంతి అవుతారు. దుమ్ము ధూళితో సమానమైన అనగా విలువలేని చాలా చిన్న పదవిని పొందుతారు. ఈనాటి ప్రపంచంలో ఫ్యాషన్లు కూడా చాలా కష్టపెడుతున్నాయి. తమ వైపు ఆకర్షించుకునేందుకు శరీరాన్ని ఎంతగానో టిప్ టాప్గా అలంకరించుకుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకండి. లక్ష్మీనారాయణులు డ్రెస్ ఎంత రాయల్గా ఉందో చూడండి. అది శివాలయము. దీనిని వైశాలయము అని అంటారు. ఈ దేవతల ముందుకెళ్ళి మేము వైశాలయంలో నివసించేవారమని చెప్తారు. ఈవేళ రేపు ఫ్యాషన్లు చాలా కష్టపెడుతున్నాయి. అందరి దృష్టి వారి మీద పడుతుంది. ఎత్తుకుని వెళ్ళిపోతారు, అంటే కిడ్నాప్ చేస్తారు. సత్యుగంలో అయితే నడవడికలు నియమానుసారంగా ఉంటాయి. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. మూఢనమ్మకాల మాటే ఉండదు. ఇక్కడ వారిని చూస్తూనే మనసు వారి వైపు లగ్నమవుతుంది. ఇతర ధర్మాల వారిని కూడా వివాహం చేసుకుంటారు. ఇప్పుడు మీది ఈశ్వర్య బుద్ధి. రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తయారు చేయలేరు. వారిది రావణ సంప్రదాయం. ఇప్పుడు మీరు రాముని సంప్రదాయం వారిగా అయ్యారు. పాండవులు కౌరవులు ఒకే సంప్రదాయానికి చెందినవారు. ఇక యాదవులుగా యూరప్ నివాసులు. యాదవులు అనగా యూరప్ వాసులని గీత ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వారు యాదవ సంప్రదాయం కూడా ఇక్కడదేనని చెప్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. యాదవులు అనగా యూరప్ వాసులు. వారు తమ వినాశనం కొరకు ఈ మిసైల్స్ మొదలైనవి తయారు చేశారు. పాండవులు విజయం పొందుతారు. వారు వెళ్ళి స్వర్గానికి యజమానులుగా అవుతారు. పరమాత్మనే స్వయంగా వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. శాస్త్రాల్లో అయితే పాండవులు పర్వతాలపై కరిగిపోయి మరణించారని రాసేశారు. దానివల్ల ఏం లాభం వచ్చింది? ఏమాత్రమూ అర్థం లేదు. రాతి బుద్ధి గలవారు కదా. డ్రామా రహస్యం గురించి ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు. బాబా వద్దకు పిల్లలు వస్తారు. భలే నగలు మొదలైనవి ధరించండి అని చెప్తాను. అప్పుడు పిల్లలు, ఇక్కడ నగలెక్కడ శోభిస్తాయి? పతిత ఆత్మల పతిత శరీరాలకు నగలేం శోభిస్తాయి? పతిత ఆత్మల పతిత శరీరాలకు నగలేం శోభిస్తాయి అని అంటారు. అక్కడ మనం నగలు మొదలైన వాటిచే అలంకరింపబడి ఉంటాము. లెక్కలేనంత ధనం ఉంటుంది. చాలా సుఖమే సుఖం ఉంటుంది. భలే వీరు రాజు, మేము ప్రజలు అని ఫీల్ అవుతుంది. కానీ దుఃఖమనే మాటే ఉండదు. ఇక్కడ ధాన్యం మొదలైనవి లభించకపోతే మనుషులు దుఃఖపడతారు. అక్కడైతే అన్నీ లభిస్తాయి. నోటి నుండి దుఃఖమనే మాట వెలువడదు. దాని పేరే స్వర్గం. యూరప్ వాసులు దాన్ని ప్యారడైజ్ అని అంటారు. అక్కడ దేవీ దేవతలు ఉండేవారని భావిస్తారు. అందుకే వారి చిత్రాలు కూడా చాలా కొంటారు. అయితే ఆ స్వర్గం ఎక్కడ పోయిందో ఎవరికీ తెలియదు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. కొత్తది పాతదిగా, మళ్ళీ పాతదే కొత్త ప్రపంచంగా అవుతుంది. దేహీ అభిమానులుగా అవ్వటంలో చాలా శ్రమ ఉంది. మీరు దేహీ అభిమానులుగా అయినందున ఈ అనేక జబ్బులు మొదలైన వాటి నుండి విడుదలవ్వగలరు. తండ్రిని స్మృతి చేస్తే ఉన్నత పదవి పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు
మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ దేహదారులను మీరు ఆధారంగా చేసుకోరాదు. శరీరాలపై ప్రీతి ఉంచరాదు. ఒక్క తండ్రిపైనే హృదయపూర్వక ప్రీతిని ఉంచాలి. ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోరాదు. సెకండ్ పాయింట్, స్మృతి చాట్ను ఆసక్తితో రాయాలి. ఇందులో సోమరులుగా అవ్వరాదు. చాట్లో నా బుద్ధి ఎవరి వైపు అయినా వెళ్తూ ఉందా? ఎంత సమయం వృధా చేశాను? సుఖంనిచ్చే తండ్రి ఎంత సమయం గుర్తుంటారు అని చాట్లో పరిశీలించుకోవాలి. ఈరోజు వరదానము. గృహస్థ వ్యవహారం మరియు ఈశ్వర్య వ్యవహారం రెండిటి సమానత ద్వారా సదా తేలిక మరియు సఫల భవ. పిల్లలందరికీ శరీర నిర్వాహం మరియు ఆత్మ నిర్వాహం యొక్క డబుల్ సేవ లభించింది. కానీ రెండు సేవలలో సమయం మరియు శక్తులు రెండిటిపై సమానమైన టెన్షన్ ఉండాలి. ఒకవేళ శ్రీమతం యొక్క ముళ్ళు సరిగ్గా ఉంటే రెండు వైపులా సమానంగా ఉంటాయి. కానీ గృహస్థం అనే శబ్దాన్ని మాట్లాడుతూ గృహస్థులుగా అయిపోతారు. సాకులు ప్రారంభమైపోతాయి. అందువలన గృహస్థులు కాదు, ట్రస్టీలు. ఈ స్మృతి ద్వారా గృహస్థ వ్యవహారం మరియు ఈశ్వర్య వ్యవహారం రెండిట్లో సమానత ఉంచుకుంటే సదా తేలికగా మరియు సఫలంగా ఉంటారు. స్లోగన్: ఫస్ట్ డివిజన్లో వచ్చేందుకు కర్మేంద్రియాచీత్ మాయాచీతులుగా అవ్వండి. ఈరోజు అవ్యక్త సూచన. కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. మీ కంబైన్ రూపమైన శివశక్తి రూపం సదా పూజింపబడుతుంది. శక్తి శివుడి నుండి వేరుగా లేదు. శివుడు శక్తి నుండి వేరుగా లేడు. ఇలా కంబైన్ రూపంలో ఉండండి. ఈ స్వరూపాన్నే సహజ యోగి అని అంటారు. యోగం జోడించేవారు కాదు, కానీ సదా కంబైన్డ్ అనగా జతలో ఉండేవారు. జతలో ఉంటాము, జతలో జీవిస్తాము, జతలో వెళ్తాము. ఈ ప్రతిజ్ఞను పక్కాగా గుర్తుంచుకోండి. అచ్చా. ఓం శాంతి.